నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. నేను గౌరీ. మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో సింహభాగం వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా 151 సీట్లకు పైనే వస్తాయి అని ధీమా వ్యక్తం చేయడం గమనించాల్సిన అంశంగా మారింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పలాస నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు మూకుమ్మడిగా వైసీపీకి ఓట్లు వేశారు అనే విషయం విదితమే. జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు, పారదర్శకంగా ప్రభుత్వ పనితీరు, పలు అభివృద్ధి కార్యక్రమాలే వైసీపీకి మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు తోడ్పడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్ సర్వేలో దాదాపు అధిక శాతం వైసీపీకి 105 నుంచి 125 సీట్లు గెలుస్తుంది అని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 50 నుంచి 70 సీట్లకే పరిమితం కానుందని వెల్లడించాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఓటర్లు వైసీపీకి పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి గత కొన్ని ఎన్నికల్లో స్థిరమైన ట్రాక్ రికార్డు కలిగిన కొన్ని సర్వే సంస్థలు కూడా వైసీపీకి 125 స్థానాలు గెలుస్తుంది అనే సర్వే ఫలితాలు ప్రకటించాయి. అయితే కూటమిలో ప్రముఖులు ఓటమి అంచులో ఉన్నారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే కొన్ని సంస్థల సర్వేల్లో వైసీపీలోని కొందరి మంత్రులకు ఈసారి పరాజయం తప్పదు అని కూడా తెలిపాయి. ఏది ఏమైనా కూటమి 50 నుంచి 70 సీట్లకే పరిమితం కానుంది అనే విషయం తేటతెల్లమవుతోంది. వైసీపీ ఈసారి 105 నుంచి 125 సీట్లు గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్ అంచనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలకు కౌంటర్గా అటు వైసీపీ, ఇటు టీడీపీ కూటమి మీడియాలోని కొన్ని ప్రత్యేక కథనాలను, ఆర్టికల్స్ ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలకు కౌంటర్గా అటు వైసీపీ, ఇటు టీడీపీ కూటమి మీడియాల్లో కూడా కొన్ని ప్రత్యేక కథనాలను, ఆర్టికల్స్ను ప్రచురించిన విషయం విదితమే. ఎగ్జిట్ పోల్స్ తమ వైపే ఉన్నాయి అని నిరూపించుకునేందుకు చేసిన ఈ ప్రయత్నంలో పార్టీల ప్రయత్నాలకు రేపు వాస్తవ పరిస్థితి తేటతెల్లం కానుంది. ఓటర్కు మాత్రమే తెలుసు ఎవరికి పట్టం కట్టాను అన్న విషయం. సో విష్ యు ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.